రేపటి తిరుపతి కూటమి సభ వాయిదా పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంతో సభ వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ మాధవ్తో మాట్లాడి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, స్వామి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో రేపు తిరుపతిలో జరగాల్సిన కూటమి సభని వాయిదా వేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో దాదాపుగా 8 మంది మరణించడం, మరి కొంతమంది తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో విషాద సంఘటన నేపథ్యంలో తిరుపతిలో కూటమి సభ నిర్వహించడం మంచిది కాదు అన్న అభిప్రాయానికి ముఖ్యమంత్రి వచ్చారు. ఆ తర్వాత వీరిరువురితో మాట్లాడిన అనంతరం సభను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనూ ముఖ్యమంత్రి కూడా రేపు విశాఖపట్నం వెళ్లే అవకాశం ఉంది. అక్కడ మృతుల కుటుంబాలతో పాటు ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించేలాగా అక్కడ అధికారులతో ఇప్పటికే మాట్లాడారు. రేపు అక్కడికి వెళ్లి స్వయంగా పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించి వాళ్ళని ఓదార్చడంతో పాటు అదేవిధంగా క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను కూడా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తారు అని చెప్పి సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి విశాఖ పర్యటన మరికొద్ది సేపట్లో ఖరారయ్యే అవకాశం ఉంది. జరిగిన సంఘటన పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు వెంటనే తగిన వైద్య చికిత్స అందించాలని కూడా అధికారులను ఆదేశించారు. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.